హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు బిర్యానీ కంటే ఇలా పులావ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ముందుగా కొంచెం వెడల్పాటి బాండీ ఒకటి తీసుకొని దాంట్లో ఒక పెద్ద 2 గంటల ఆయిల్, తర్వాత డాల్డా ఒక 2 టేబుల్ స్పూన్ డాల్డా వేసి అవి కాస్తంత లైట్గా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ ఒక 5 బిర్యానీ ఆకులు, షాజీరా, చెక్క, లవంగం, యాలక్కాయలు అవన్నీ, తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు. అది ఇంత నేమ్ లేదు, మీ ఇష్టం. మీకు ఎక్కువ తగిలితే బాగుంటుంది అనుకుంటే నోటికి కొంచెం ఎక్కువ వేసుకోండి. అవన్నీ వేసుకొని మొత్తాన్ని కాస్తంత ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అవుతున్న దాంట్లో ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చి బఠానీ అవన్నీ వేసి చిటికెడు సాల్ట్ వేయండి. వేయటం వల్ల ఏంటంటే ఈ ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ త్వరగా కుక్ అవుతాయి. పొటాటో కూడా వేసానండి, ఒకటి వేసాను. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం అవి మగ్గనివ్వండి లైట్గా. ఇలా మగ్గిన దాంట్లో మనం ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము, అదొక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్ వేయటం వల్ల కొంచెం కింద అడుగంటిపోతూ ఉంటుంది, కానీ కొంచెం మిక్స్ చేసుకుంటూ అడుగంటిపోకుండా తిప్పుతూ ఉండండి. మనకి ఇప్పుడు ఏవైతే ఇవన్నీ వేసామో అవన్నీ ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అదంతా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. నేను ముందుగానే ఒక లోటా బియ్యాన్ని నానబెట్టుకున్నాను, బాగా వాష్ చేసి. ఏదైతే మనం బియ్యం నానబెట్టుకున్నామో అదే లోటాతో 2 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో ఖచ్చితంగా లోటాకి ఎలుత అనేది అసలు ఉండకూడదు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా తీసుకొని 2, ఎక్కువ కూడా పోయొద్దు, ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి. మళ్ళీ ఎక్కువ పోసిన అన్నం అనేది కాస్తంత మెత్తగా అయిపోతుంది. అందుకనే మనకి పలుకుగా కొంచెం విడివిడిగా అలా రావాలంటే ఎగ్జాక్ట్గా కొలత సరిపోతుంది. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ పోసామో అదంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసేయండి. వాటర్ అనేది బియ్యంలో కూడా ఉండకూడదండి, అందుకే నేను చిల్లులు దాంట్లో వేసుకున్నాను. అందుకనే వాటర్ లేకుండా బియ్యాన్ని కూడా వడకట్టేసుకొని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. మూత పెట్టి అన్నాన్ని ఒక 50% ఫస్ట్ మగ్గుతున్నప్పుడు తీసి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ స్పైసెస్ అవన్నీ మగ్గినప్పుడు కొంచెం పక్కగా అటు ఇటు పోతుంటాయి కదా, అందుకే మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోండి. ముందుగా పుదీనా కూడా తీసుకున్నాను కడిగి పెట్టుకొని. మెయిన్ పుదీనా దీంట్లో ఈ పలావ్లో ఒక కట్ట కొనున్నారనుకోండి మీరు, దాంట్లో హాఫ్ అనేది దీంట్లో పడుతుంది. బాగా వాష్ చేసి యాడ్ చేసేయండి. పుదీనాని మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా. మీకు అది వేయటం వల్ల రైస్ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 95% రైస్ ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. దాంట్లో కొంచెం ఆ రైస్ మీద పైన నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసి అన్నాన్ని చాలా జాగ్రత్తగా కలపండి, ఎక్కువ తిప్పేసేవాకండి, ఎందుకంటే రైస్ అనేది కొంచెం మనకి బ్రేక్ అయిపోతుంది కాబట్టి. నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టి 100% కుక్ అయ్యేలాగా ఉంచేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి రైస్ అనేది రెడీ. మనం నెయ్యి వేసాం కదా, కొంచెం కలిసేలా కిందికి పైకి కొంచెం ఒకసారి కలపండి. అంతేనండి, చూసారు కదా. 2 అంటే 2 సింపుల్ అనమాట.
మనకి చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ ప్రాన్స్లో కానీ పలావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన బిర్యానీస్ కంటే నాకు ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అంటే ఈ పలావేనండి. చాలా చాలా సింపుల్ రెసిపీ, చాలా చాలా సింపుల్ అండి, ఈజీ. రెగ్యులర్ వైట్ రైస్ కాకుండా, అటు మరీ బిర్యానీలా కాకుండా ఈ పలావ్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీతో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్